తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి ఎంతో ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మరి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. మీరందరూ కూడా మరి సిద్ధంగా ఉండవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. మరి ఈ సమయంలో మనం మత్తయి సువార్తలో మనం ఉన్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12 వచనాలు మనం నేర్చుకున్నాం. గడిచినటువంటి కాలంలో మనము అడుగుడి మీకు ఇవ్వబడినటువంటి భాగాన్ని మనం నేర్చుకున్నాము. ఏడవ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం నేర్చుకున్నాము. మరి ఈ సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనము 13, 14 వచనాలు మనం నేర్చుకుందాం. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము చదివినట్లయితే 13వ వచనం చదువుతున్నాను చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇక్కడ మనం చూసినట్లయితే ఇరుకు ద్వారాన ప్రవేశించండి. నాశనంకు పోయే ద్వారము వెడల్పుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు ఉంటారు. అయితే జీవానికి పోయే మార్గం ఉంది, ఆ మార్గము కనుగొని వారు కొందరే ఉంటారని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన విషయము. అయితే ఇరుకు ద్వారము ఈరోజు మనము నేర్చుకునేటువంటి పాఠ్య భాగము లేదంటే లెసన్ లేదంటే పాఠ్యాంశము ఏంటంటే ఇరుకు ద్వారము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనే ఒక విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము. అసలు ఇరుకు ద్వారం అంటే ఏంటి? ఒకసారి మనం చూసినట్లయితే ఇరుకు ద్వారం అంటే ఏంటో మనం నేర్చుకుందాం. ఇరుకు ద్వారం అంటే ఇబ్బందికరమైనటువంటి ఒక ద్వారము లేకపోతే మార్గము అని మనం గమనించవచ్చు. లేదంటే ఇష్టము లేనటువంటి మార్గము. ఇరుకు ద్వారం అంటే ఇబ్బందికరమైనటువంటి మార్గము, లేదా ఇష్టం లేని మార్గము, లేదా కష్టమైన మార్గము, లేదంటే సంతోషము లేని మార్గము. ఈ మార్గమున ప్రవేశించువారు కొందరే. జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే మనం నేర్చుకునేటువంటి పాఠ్యాంశం ఏంటంటే ఇరుకు ద్వారము ప్రవేశించుడి అనే పాఠ్యాంశం మనం నేర్చుకుంటున్నాం. దీంట్లో ఇరుకు ద్వారం అంటే ఇబ్బందికరమైన మార్గము, ఇష్టం లేని మార్గము, కష్టమైన మార్గము, సంతోషము లేని మార్గము. ఈ మార్గాన్ని ప్రవేశించేవారు కొందరే అని చెప్పవచ్చు. అయితే ఇరుకు ద్వారం అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలని, సుఖాలని, లేదంటే ఆనందాలని వదులుకొని ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనగా కష్టాలను, శ్రమలను, బాధలను ఎదుర్కొనే జీవితంలోకి అడుగు పెట్టడము. ఇది ఇరుకు ద్వారము లేక ఇరుకు మార్గము. మరొకసారి మీకు అర్థమయ్యేలా తెలియజేస్తున్నాను. ఇరుకు మార్గం అంటే ఇరుకు ద్వారం అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలని, సుఖాలని, ఆనందాలని వదులుకొని ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనగా కష్టాలను, శ్రమలను, బాధలను ఎదుర్కొనే జీవితంలోకి అడుగు పెట్టడమే ఇరుకు ద్వారము లేక ఇరుకు మార్గము. కాబట్టి మనం ఇరుకు మార్గము కోసము మనం తెలుసుకొని ఉన్నాము. అయితే అసలు ఇరుకు మార్గం అనే దానికి వెళ్ళే బదులు ఒక కీర్తన ఒకటి పాడితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒక చిన్న కీర్తన పాడాలని అనుకుంటున్నాను. ఏంటంటే రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. సహోదరులందరూ కూడా మ్యూట్లోకి వచ్చేయండి. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం.
పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా, ఈ క్షణమే నీవు తెలుసుకో. రెండే రెండే దారులు, ఏ దారి కావాలో మానవా. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశంలో రెండు దారులు ఉన్నాయి. ఒకటేమో ఇరుకు మార్గము, రెండోది విశాల మార్గము. కాబట్టి ఇరుకు మార్గము విశాల మార్గము మనం తెలుసుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఒక ఇరుకు మార్గం అనేటువంటి పాఠ్యాంశాలు మనం నేర్చుకుంటున్నాము. దీంట్లోని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఇరుకు మార్గాన్ని ప్రవేశించడానికి వెళ్తున్న సమయంలో ఒక చేత్తోని కాయగూరలు, మరొక చేత్తోని బట్టలు, రెండో చేత్తోని కిరాణా సామాన్లు, లేదంటే స్టీల్ సామాన్లు, వస్తువులు పట్టుకొని ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి వెళ్ళాడు. కానీ అక్కడ మార్గం ఎంత ఉందంటే అతను మాత్రమే ప్రవేశించడానికి తగిన మార్గం అక్కడ ఉంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను పట్టుకొచ్చిన వస్తువులు, అతను పట్టుకొచ్చినటువంటి సామాన్లు కూడా ఆ లోపలికి వెళ్ళడానికి ఆ ద్వారము సరిపోవట్లేదు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతడు తప్పనిసరిగా ఆ మార్గాన్ని ప్రవేశించాలంటే అతను ఏం చేయాలంటే అతని చేతిలో ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా అక్కడ విడిచిపెట్టేసి అతను లోపలికి ప్రవేశించాలి. అయితే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇరుకు మార్గాన్ని ప్రవేశించడం అంటే ఆత్మీయ అర్థంగా మనం తీసుకుంటే మనం పరలోకంలో ప్రవేశించాలంటే ఆ ఇరుకు మార్గములో మనము వెళ్ళాలంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి ఏ వస్తువులు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి పాప జీవితాన్ని కానీ, ఈ లోక సంబంధమైనటువంటి లోక ఆశలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి దేన్ని కూడా మనం తీసుకెళ్తే ఆ లోపలికి ప్రవేశించడానికి మనకు అవకాశము ఉండదు. అంటే కాబట్టి ఇరుకు మార్గాన్ని ప్రవేశించే వారికి ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించినట్లయితే ఇరుకు మార్గం అంటే మనకి ఏంటంటే జీవ మార్గము, అంటే పరలోకానికి మార్గము. ఆ మార్గాన్ని ప్రవేశించాలంటే మనం ఈ లోక సంబంధమైన ఏ వస్తువులు పట్టుకెళ్ళినా, మనలో ఉన్నటువంటి ఎటువంటి పాపాలను కానీ, ఎటువంటి లోక సంబంధమైన ఆలోచనలు కానీ మనం తీసుకొని వెళ్తే ఆ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించే అవకాశం ఉండదు అని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనం గమనించవచ్చు. ఇంకా మనం ఇరుకు మార్గం కోసం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అదేంటంటే సాధారణంగా ఇరుకు మార్గాన్ని వెళ్ళడానికి ఏ మనిషికి కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడైనా సరే మానవుడు ఎలా ఆలోచిస్తాడంటే విశాలమైన మార్గంలో వెళ్ళాలని ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రతి మానవుడు కూడా విశాలమైన మార్గంలో మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం ఏం కోరుకుంటామంటే రోడ్డు అంతా మనకి ఎలా ఉండాలండి? ఖాళీగా ఉండాలి. రోడ్డు అంతా మనకు ఖాళీగా ఉండాలి, రోడ్లు అంతా విశాలంగా వెడల్పుగా ఉండాలని మనం కోరుకుంటాం మనం ప్రయాణం చేసేటప్పుడు. కానీ ఇరుకుగా ఉన్నటువంటి రోడ్ల మీద ప్రయాణం చేయడానికి మనం అంతగా మనం ఇష్టపడం. ఈ మధ్యకాలంలో మనకి హైవే రోడ్లు వచ్చాయి. హైవే రోడ్లు వచ్చిన తర్వాత మనుషులందరూ ఏమనిస్తున్నారండి? హైవే రోడ్ల మీద ప్రయాణం చేయడానికి సులువైన మార్గంలో వెళ్ళిపోవడానికి మానవులు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇరుకు మార్గం వెళ్ళాలని ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. కాబట్టి అయితే ఒకటి మాత్రం నిజం ఏంటంటే మనం ఇరుకు మార్గం కూడా మనం వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి ప్రాణాలకు అంత ప్రమాదం ఉండదు. కానీ హైవే రోడ్లో మనం ప్రయాణం చేస్తే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా సరే మన ప్రాణాలు ఏమవుతాయండి? గాలిలో కలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మనము ఎన్నుకునే మార్గము ఎప్పుడైనా సరే ఇరుకైన మార్గాన్ని మనం ఎన్నుకుంటే దానిలో ఉన్నటువంటి విధానం చిందాన్ని చెప్పినట్లుగా అది పరలోకానికి చేర్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియచేస్తాను. అదేంటంటే మన పెద్దలు ఎప్పుడూ కూడా ఒక సలహా చెప్తూ ఉంటారు. ఏంటంటే ఇల్లు ఎరకటం, ఆలి మరకటం. ఇప్పుడు విన్నారా ఈ పదం? మా పెద్దల కాలం నుంచి చెప్పిన విషయం ఒకటి తెలియజేస్తాను. ఇల్లు ఎరకటం, ఆలి మరకటం అంటారు. అంటే ఇల్లు ఎప్పుడూ కూడా ఇరుగ్గా ఉండాలట. ఇల్లు ఇరుగ్గా ఉంటే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చి ఏమనుకుంటారు? ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, ఇక్కడ ఉండడం కష్టం అని చెప్పేసి వెంటనే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో ఉండరు. అదే ఇల్లు విశాలంగా చక్కగా ఉందనుకోండి, వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు.
కానీ ఎప్పుడైతే ఇల్లు ఇరుగ్గా ఉందో వచ్చిన వాళ్ళు ఏమవుతారు, వెళ్ళిపోతారు. ఆ ఇల్లు ఎప్పుడు ఎలా ఉంటదంటే సుభిక్షంగా, సంతోషంగా ఉంటది. అలాగే ఆలి మరకటం అంటే అర్థం ఏంటంటే, ఆలి అంటే భార్య ఎప్పుడూ కూడా అందంగా ఉండకూడదట. పెద్దలు చెప్పిన మాట. భార్య మరకటం అంటే అర్థం ఏంటనుకున్నారు? కప్ప అని అర్థం. అంటే భార్య అందహీనంగా ఉండాలి అని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే భార్య అందహీనంగా ఉంటే ఆమె కాస్త ఎవరు కూడా చూడరు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కుటుంబానికి రావని చెప్పేసి పెద్దలు చెప్పేవారు. కాబట్టి ఇల్లు ఇరుగ్గా ఉండాలి. ఆలి మరకటంగా ఉండాలని పెద్దలు చెప్పిన సామెత మీకోసారి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇరుగ్గా ఉండేటువంటి విధానాన్ని యేసుప్రభు వారు ఎందుకు కోరారంటే, ఇరుకైన మార్గాన్ని తక్కువ మంది ఎన్నుకుంటారు. విశాలమైన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకుంటారని మనకు తెలియజేశాడు. కాబట్టి ఇరుకనేటువంటి విధానంలో మనం ఏం చూసామంటే, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలని, ఈ లోక సంబంధమైన సుఖాలను, ఆనందాలని వదులుకొని ఆత్మ సంబంధమైన జీవితం అనగా కష్టాలను, శ్రమలను, ఆ బాధలను ఎదుర్కొనే జీవితమే, ఆ జీవితమే ఏంటండి, ఇరుకైనటువంటి జీవితం అని మనకి తెలియజేయబడింది. కాబట్టి ఇరుకైన మార్గం అంటే అది జీవ మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గము. విశాలమైన మార్గం అంటే అది పాతాళము, నరకానికి వెళ్ళే మార్గం అని అక్కడ మనకి తెలియజేయబడింది. కాబట్టి ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఇరుకైన మార్గం అనేటువంటి విధానం కోసం, దానికోసం మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం బైబిల్‌లో మనం చూసినట్లయితే, బైబిల్‌లో ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించిన వారు ఎవరైనా ఉన్నారా? ఇరుకు ద్వారాన ప్రవేశించాలి, లేతే కష్టాలను మనం ఎదుర్కోవాలి, లేదంటే బాధలను మనం ఎదుర్కోవాలి అనే ఆలోచనతో వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు మనకు బైబిల్‌లో ఉన్నారు. వారిని మనం చూసినప్పుడు మనకి కూడా అటువంటి ఆలోచన మనకి కలుగుతది. ఎందుకంటే మానవుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడండి? విశాలమైన మార్గాన్ని, సంతోషకరమైన మార్గాన్ని మానవుడు కోరుకుంటాడు గానీ, యేసుప్రభు వారు ఇక్కడ అది చెప్పట్లేదు. మీరు ఇరుకైన మార్గాన్ని వెళ్ళండి అని అక్కడ తెలియజేశాడు. కాబట్టి మనకి బైబిల్‌లో మనం చూసినట్లయితే మొదటగా మనకి ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్న వ్యక్తిని ఎవరు మనకు కనిపిస్తారంటే, మనకి మోషే కనిపిస్తాడు. చూడండి, మోషే గారు మనం చూసినట్లయితే, మోషే గారు ఆయనకున్నటువంటి సమస్త భోగ భాగ్యాలను వదులుకొని ఏముందని మోషేకి? మోషేని రాణి మహారాణి పెంచుకుంది. అంటే రాజు కుటుంబానికి వారసుడు మోషే. అయితే అటువంటి మోషే సమస్త విద్యల్లో ప్రావీణ్యుడు. అయితే మోషే తన యొక్క రాజరికాన్ని వదులుకున్నాడు. సమస్త భోగభాగ్యాలని వదులుకున్నాడు. అరణ్యంలో ఇశ్రాయేలులతో కలిసి శ్రమలు పొందే మార్గాన్ని ఎన్నుకున్నాడు. చూసారండి? ఏమనుకున్నారండి? అరణ్యంలో ఇంకా ఎవరో సహోదరులు మ్యూట్‌లోకి వచ్చేయండి. గమనించినట్లయితే అరణ్యంలో ఏమనుకున్నాడండి? ఇశ్రాయేలులతో కలిసి శ్రమలు పొందే మార్గం. అసలు మోషే రాజరికం వదులుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా రాజభోగ్యాలతో ఉండవలసినటువంటి మోషే ఏమనుకున్నాడంటే, ఒకసారి మనం ఆ వాక్యాన్ని చూద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి నేను చదువుతున్నాను. సహోదరులందరూ గమనించండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. చూసారండి, ఎవరైనా సరే ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోరు. ఇంత గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోలేని పరిస్థితి. కానీ ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. చూడండి, ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు, రాజరికాన్ని వదులుకున్నాడు, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, చూడండి, ఈ ధనము ఇవన్నీ కూడా అల్పకాలము పాపభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు. సరండి, దేవుని ప్రజలతో ఏమనుకున్నాడండి? శ్రమలు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు
దృష్టి ఉంచెను. చూసారండి, ప్రతిఫలంగా కలగబో బహుమానం ఒకటి ఉంది. ఈ యొక్క విశాలమైన మార్గము నాకొద్దు, నాకు ఇరుకైనటువంటి మార్గమే కావాలని చెప్పి ఇక్కడ మోషే ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నట్టుగా ఇక్కడ మనం చూడగలం. రెండవదిగా మనం చూసినట్లయితే అబ్రహాము మనకు కనిపిస్తాడు. అబ్రహాము దేవుని కొరకు సమస్తాన్ని వదులుకున్నాడు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామా నువ్వు రమ్మని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని కొరకు సమస్తాన్ని వదులుకున్నాడు. తను నివసించేటి ప్రాంతాన్ని వదులుకున్నాడు, తన బంధువులను వదులుకున్నాడు, తమ తల్లిదండ్రులను వదులుకున్నాడు, తన వ్యాపారాన్ని వదులుకున్నాడు. అక్కడ అక్కడ విగ్రహ సంబంధించినటువంటి విగ్రహాలు వ్యాపారం చేసేవారు వాళ్ళ తల్లిదండ్రులు, విగ్రహాలను అమ్మేవారు. మొత్తం అన్ని కూడా వదులుకొని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించడానికి విశాలమైన మార్గాన్ని వదులుకొని ఇరుకైన మార్గానికి వచ్చినటువంటి రెండవ వ్యక్తి మనకి అబ్రహాం కనిపిస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం మనం చదువుతాము. ఇక్కడ చూసినట్లయితే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పాడండి. నీవు లేచి నీ దేశమును ఎక్కడ నివసిస్తున్నావు అక్కడి నుంచి, నీ ప్రాంతం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానని ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో దేని గురించి ఆలోచించలేదు. అయ్యో పలానా ఊరు దేవుడు వెళ్ళమంటున్నాడు, అక్కడ ఆహారం ఉంటుందో ఉండదో, అక్కడ నీళ్లు ఉంటాయో ఉండవో, అక్కడ నివసించడానికి అక్కడ ఇల్లు ఉంటుందో ఉండదో, అక్కడ నా పరిస్థితి ఏంటి, ఇవన్నీ వదులుకుని వీళ్ళు వచ్చేయమంటున్నాడు. అప్పుడు అంతకు ముందు ఎప్పుడు కూడా నాతో దేవుడు మాట్లాడలేదు, ఇది నిజమేనా అనే ఆలోచన చేయకుండా విశ్వాసముతో ఏం చేయండి, ఈ విశాలమైన మార్గాన్ని వదులుకొని ఇరుకైనటువంటి మార్గానికి, దేవుడు చెప్పిన మార్గానికి వెళ్ళడానికి అతను ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము రెండో వ్యక్తిగా మనం చూడగలం. ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్న వ్యక్తిలో అబ్రహాం చూడగలరు. మూడవదిగా మనం చూస్తే మనకి యోబు గారు కనిపిస్తారు. యోబుని మనం గమనించినప్పుడు యోబు తనకు కలిగిన సమస్త శోధనలో అతను ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, పశువులను కోల్పోయాడు. సమస్త ఆస్తి అంతా కోల్పోయినప్పటికీ తన నీతిని మాత్రం వదలలేదు. ఏంటి లేదండి, తన నీతిని ఒకసారి మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ యోబు దేవుని కోసము సమస్తాన్ని వదులుకున్నాడు. సమస్తము పోయిన తర్వాత కూడా అతను ఎక్కడా కూడా తన నోటి మాటతో కూడా పాపం చేయలేదని మనకు కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని, ఎప్పుడు లేచాడు అంటే తన యొక్క బిడ్డలను కోల్పోయాడు, తన యొక్క గొర్రెల మందలను కోల్పోయాడు, తన ఒంటెలను కోల్పోయాడు, తన యొక్క జతల ఎడ్లను కోల్పోయాడు, పశువులన్నీ కోల్పోయాడు, తన పంట పొలాలన్నీ కోల్పోయాడు, తన ఇల్లులు డేరాలు కట్టిన ఇల్లులన్నీ కోల్పోయాడు, తన ఆస్తి అంతా కోల్పోయాడు. అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు చూడండి, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఎట్లా నేను చూడండి ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. చూసారా ఏమన్నాడండి, నేను ఎలా వచ్చాను, నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరినిగా వచ్చాను, దిగంబరినిగా తిరిగి వెళ్తాను. నేను యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. నాకు సమస్తం ఇచ్చింది దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే యోబు తాను సమస్తము కోల్పోయినా సరే అతను ఈ దేవుడి విషయంలో చూసినట్లయితే ఆ విశాల మార్గం నాకు అవసరం లేదు, నాకు ఇరుకైన మార్గమే కావాలి, నాకు దేవుడే కావాలి, నాకు ఇంకేది వద్దు ఈ లోకంలో అని చెప్పినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. కాబట్టి ఇక్కడ యోబుని మనం గమనించినప్పుడు
ఇక్కడ యోబు కూడా విశాలమైన మార్గం వద్దనుకొని ఇరుకైన మార్గంలో ప్రవేశించినట్టుగా మనం చూడగలం. తర్వాత మనం గమనించినట్లయితే మనకి కొత్త నిబంధనకు మనం వచ్చినట్లయితే మనకి పాత నిబంధన ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు కానీ మన సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుదాం. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మనకి మనకి విషయంలో ఇరుకైన మార్గం గురించి తెలియజేసిన వ్యక్తుల్లో, ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్న వ్యక్తుల్లో యేసు ప్రభు వారు కూడా మనకి కనిపిస్తారు. గమనించిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని సహితం వదులుకున్నారు. ఏంటండి? పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన్ని వదులుకొని ఈ భూమి మీదకి ఆయన మనవలే మన కోసం మానవుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. తను తాను తగ్గించుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించాడు. దేవుని కోసం, తండ్రి మాట కోసం తన శరీరానికి ఎన్ని గాయాలైనప్పటికీ ఏంటండి? దేవుని కోసం, తండ్రి మాట కోసం తన శరీరానికి ఎన్ని గాయాలైనప్పటికీ ఆ గాయాలన్నింటినీ ఆయన సహించాడు. ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అనేకులను ఇరుకు మార్గంలో ప్రవేశింపచేయడానికి ఆయన మూలకారకుడుగా ఆయన వచ్చి ఆయన సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. దానికోసం ఆయన సమస్తాన్ని వదులుకున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు మనకి కనిపిస్తారు. ఒకసారి మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఏ విధంగా సమస్తాన్ని వదులుకొని మన కొరకు భూమి మీదకు వచ్చి ఆయన విశాలమైన మార్గాన్ని వదులుకొని ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి మన విధానాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అతని పరిస్థితి ఏంటండి? అతని యొక్క గొప్ప ఏంటండి? ఆయన యొక్క విధానం ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వ్యక్తి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. చూసారండి? దేవునితో సమానమైనటువంటి భాగ్యాన్ని వదులుకొని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. సరేండి? దేవునితో సమానమైనటువంటి విధానంలో ఉండవలసిన వ్యక్తి మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, అంటే తను తానే తగ్గించుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. చూసారండి? ఆ నెలకంచండి. ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. తర్వాత చూసినట్లయితే మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపియడు, తను తాను తగ్గించుకున్నాడు. సరే, కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని మనం చూసినప్పుడు ఈయన సమస్తాన్ని వదులుకొని మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. విశాలమైనటువంటి మార్గాన్ని వదులుకొని ఇరుకైన మార్గంలో ప్రవేశించిన వ్యక్తుల్లో యేసు ప్రభు వారు మనకి అతి ప్రాముఖ్యమైన వ్యక్తిగా, అతి ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా మనకి ఆయన కనిపిస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకొని మనకు ముందు కొనసాగుదాం. మన సమయం అవుతుంది కాబట్టి ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకి పౌలు గారు కనిపిస్తారు. ఎవరండి? కొత్త నిబంధనలో మనకి అపోస్తలుడైనటువంటి పౌలు గారిని మనం చూసినట్లయితే పౌలు గారు అనేకులను క్రీస్తు మార్గంలో, అనగా ఇరుకు మార్గంలో ప్రవేశింపచేయడానికి ఆయన అనేకమైనటువంటి శ్రమలు పొందినట్లుగా, అనేకమైనటువంటి బాధలు పొందినట్లుగా, అనేకమైన బాధలు అనుభవించినట్లుగా మనము అనేక మందికి సువార్త ప్రకటించడానికి ఆయన అనేకమైన కష్టాలు అనుభవించడానికి మనం చూడాలి. ఎందుకండి పౌలు గారికి అంత బాధ? చక్కగా పౌలు గారు ముందు ఎవరండి? సౌలుగా ఉన్న టైంలో చక్కగా రాజరికంలో గొప్ప సైన్యాధికారిగా ఉన్నాడు. చక్కగా అతను జీవితం చక్కగా వెళ్ళిపోతుంది కదా. ఎందుకు ఆ అధికారాన్ని వదులుకున్నాడు? ఎందుకు క్రీస్తు కొరకు శ్రమలు పొందడానికి వచ్చాడు? ఎందుకు విశాలమైన మార్గము, చక్కని ఆహారము, చక్కని వస్త్రాలు, చక్కని అధికారాన్ని వదులుకొని అతను ఎందుకు వచ్చాడు? అతను ఎందుకు శ్రమలు పొందేటని చూసినట్లయితే
విశాలమైన మార్గాన్ని వదులుకొని ఇరుకైన మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు పౌలు గారు? అసలు అతను పడిన బాధలేంటో ఒకసారి మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక మనం చూస్తే అక్కడ పౌలు గారు ఈ యొక్క సువార్త ప్రయాణం నిమిత్తము అనేకులను ఇవి యొక్క దేవుని మార్గం నడిపించడం కోసం, జీవ మార్గంలో నడిపించడం కోసం పౌలు గారు పడిన శ్రమలను మనం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాగా ఇరుకైన మార్గాన్ని, విశాలమైన మార్గాన్ని వదులుకొని, చక్కని సంతోషకరమైన మార్గాన్ని వదులుకొని, ఈ యొక్క ఇరుకు మార్గంలోకి ఎందుకు వచ్చారు పౌలు గారిని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము మనము చూసినట్లయితే ఇక్కడ 22 నుంచి నేను చదువుతున్నాను చూడండి, జాగ్రత్తగా గమనించండి. వారు హెబ్రీయుల, నేను హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీల, నేను ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడినే. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. వారు ఎవరైతే నేను వాడినే. ఇక్కడ గమనించినట్లయితే వారు హెబ్రీయులు అయితే నేను హెబ్రీయుడిగా మారతాను, వారు ఇశ్రాయేలీయులు అయితే నేను ఇశ్రాయేలీయులుగా మారతాను, వారు ఒకవేళ అబ్రహాం సంతానం అయితే నేను అబ్రహాం సంతానంగా మారతాను, ఒకవేళ వారు క్రీస్తు పరిచారకులు అయితే నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిగా మారతానని అక్కడ చెప్పినట్టుగా మనం చూడవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితే కింద మనం చూసినట్లయితే ఆయన పడిన శ్రమలు చూసినట్లయితే ఆ మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. చూసారండి, అనేక పర్యాయములు క్రీస్తు సువార్త నిమిత్తము ఇరుకు మార్గంలో ఆయన ప్రవేశించి అనేక మార్లు అతను చెరసాల్లో ఉన్నాడు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అంటే అనేక సార్లు దెబ్బలు తిన్నాడు. అనేక మారులు ప్రాణాపాయంలో ఉన్నాడు. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఎన్నిసార్లు అండి? యూదుల చేత 40 కొరడ దెబ్బలు తగిలితే మనిషి చనిపోవడం తప్ప బ్రతికుండే అవకాశం లేదట ఆనాటి కాలంలో. అలాంటిది 5 మార్లు అతను ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నట్టుగా మనం చూస్తాం. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. చూసాను, 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడట, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడట. ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. గమనించినట్లయితే ఈ చివరి వచనాల్లో మాట్లాడిన మాటలు ఇక్కడ మనకి క్లియర్ గా మనకి ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు పడేటువంటి కష్టాలు ఏంటో, ఇబ్బందులు ఏంటో ఇక్కడ మనకి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చెప్పండి, అనేక మార్లు ఈ లాస్ట్ 27వ వచనంలో ప్రయాసతోనూ కష్టాలతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చూసినట్టు ఇక్కడ గమనించినట్లయితే మన సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుదు. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు ఇక్కడ విశాలమైన మార్గాన్ని వదులుకొని, తనకున్నటువంటి గొప్ప అధికారాన్ని వదులుకొని, గొప్ప సమస్తమైనటువంటి సంతోషాన్ని వదులుకొని ఇక్కడ పౌలు గారు ఇక్కడ ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇరుకైనటువంటి మార్గాలు ఎన్నుకునే విషయంలో పౌలు గారిని మనం చూడగలము. ఇకను అనేక మంది సహోదరులు మనకి బైబిల్లో ఉన్నారు, కానీ మనం ముందుకి సాగాలి కాబట్టి ముందుకు కొనసాగుదాం. కాబట్టి ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే, ఇరుకైనటువంటి మార్గం అనేసరికి అది ఒక కష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి మార్గముగా మనం దీన్ని చూడగలం. ఇరుకైనటువంటి మార్గము ఏం గమనించామండి? ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మార్గముగా. ఒక సైనికుడు ఒక ట్రైనింగ్ పొందేటప్పుడు ఏ విధంగా కష్టపడతాడో, తను ఒక ఉద్యోగాన్ని పొందడానికి లేదంటే ఒక గొప్ప స్థానాన్ని పొందడానికి ఒక సైనికుడు ఏ విధంగా కష్టపడతాడో
అలాగ మనము పరలోకం కోసం, నిత్య జీవం కోసం, ఆ జీవ మార్గం కోసం మనము తప్పనిసరిగా ఈ ఇరుకు ద్వారమును ప్రవేశించాలని ఇక్కడ యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనం చూడగలం. విశాలమైన మార్గంలో ఈ లోకంలో అనేక మంది పరిగెడుతున్నారు, అని అది దేవుడు కోరుకోవట్లేదు. ఇరుకైనటువంటి మార్గాన్ని దేవుడి ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పినట్టు చూసు. కాబట్టి ఇక్కడ నేను చెప్పినట్లుగా ఒక క్రైస్తవుడు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక క్రమం కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక సైనికుడు పోరాడినట్లుగా పోరాడి ఒక క్రమశిక్షణతో ముందుకు నడిచే తను ఏ విధంగా ముందుకు సాగుతూ ఆ విధంగా మనం ముందుకు సాగాలని ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ప్రతి మానవుడు తన ముందు ఒక 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలలో ఒక మార్గాన్ని స్పష్టంగా ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాడని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గము, రెండవది ఇరుకు మార్గము. కాబట్టి ఏ మార్గాన్ని మనం ఎంచుకుంటాము? విశాల మార్గం లేక విశాల ద్వారము లోకంలో ఎక్కువ మంది వెంబడించేటువంటి మార్గంగా మనకి కనిపిస్తుంది. ఇందులో నడవడానికి అంటే విశాల మార్గాన్ని మనం ముందు చూద్దాము. విశాల మార్గం కోసం మనం ఆలోచన చేసినట్లయితే ఈ విశాల మార్గం నడవడానికి ఎటువంటి మనకి కష్టాలు కానీ లేదా కఠినమైన నియమాలు కానీ లేదంటే ఆత్మీయ క్రమశిక్షణ కానీ ఇందులో మనకి అవసరం లేదు. విశాల మార్గంలో ప్రయాణం చేయాలంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. చక్కగా మనం ప్రయాణం చేయొచ్చు. కాబట్టి మానవ స్వభావానికి సులభంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ మార్గము అంతిమంగా చూసుకుంటే అంటే చివరికి మనం చూసుకుంటే అది ఏమవుతుందంటే ఆత్మీయ నాశనానికి దారి తీస్తుంది ఈ విశాల మార్గము. కాబట్టి విశాల మార్గం కోసం ఒక 2 వచనాలు మనం చూద్దాము. మన సమయం అవుతుంది కాబట్టి ముందుకు కొనసాగుదాము. చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. ఇక్కడ గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములో నిలిచి చూడుడి. ఏం చెప్పాడండి? మార్గాల్లో నిలిచి చూడండి. పురాతన మార్గముల గూర్చి విచారించండి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునడి. చూసారండి ఇక్కడ ఏం చెప్పబడిందండి? మీరు మార్గాల్లో నిలిచి చూడండి. పురాతనమైన మార్గాల గురించి తెలుసుకోండి, విచారించండి. అందులో మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూసారండి ఏం చెప్పారండి? కాబట్టి మంచి మార్గం ఏదో తెలుసుకోండి, ఆ మంచి మార్గంలో మీరు నడవండి. విశాలమైన మార్గంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, ఇరుకు మార్గంలో ఉండేటువంటి మరి మంచి ఏంటి తెలుసుకొని మంచి మార్గంలో మీరు ప్రవేశించండి అని ఇక్కడ మనకు యెహోవా సెలవిచ్చినట్టు మనం చూడగలం. ఇంకొక వచనాన్ని కూడా మనం చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. ఇక్కడ గమనించినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మనం మొదటి నుంచి చదువుదాము, మీకు అర్థమవుతుంది కానీ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాస్తవాన్ని బట్టి మనం బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేస్తారండి? విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారండి? ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ ఉంటారు. అయితే ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ఏం చేయకూడదు అంటే ఈ లోక మర్యాదలను అనుసరించొద్దని చెప్తున్నాడు. ఈ లోక మర్యాదలు ఏముంటాయండి? ప్రతిదీ కూడా మర్యాదే. మనం బయటకు వెళ్తున్నాం అనుకోండి, మనకి పిల్లి ఎదురు వచ్చింది అనుకోండి, అమ్మ పిల్లి ఎదురు వచ్చింది వెళ్ళకూడదు అంటారు. కుక్క ఎదురొస్తే వెళ్ళకూడదు అంటారు. లేదంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ ఎదురొస్తే వెళ్ళకూడదు అంటారు. లేదంటే దారిలో నిమ్మకాయలు ఉంటే వెళ్ళకూడదు అంటారు. ఇలాంటివి ఎన్నో మనకి లోక మర్యాదలు మనకి కనిపిస్తాయి. దారబంధం మీద కూర్చోకూడదు అంటారు. ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా ఏం చెప్తుంటారంటే ఈ లోక మర్యాదలను అనుసరిస్తూ ఉంటారు. కానీ మనము ఈ లోక మర్యాదలు అనుసరించకూడదని చెప్తున్నారు. చూడండి, అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనసు మారాలి. మీ మనసు మారి నూతన మొగటం వలన రూపాంతరం పొందాలి. కాబట్టి సరైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాము. ఇంకా పాత జీవితాన్నే మనం చూస్తూ ఇంకా
మన పితరులు చేసినటువంటి మార్గాలను మనం అనుసరిస్తూ మనం వెళ్ళకుండా నూతనమైన మార్గాన్ని మనం తెలుసుకొని నూతనమైన మార్గంలో ముందుకు మనం కొనసాగాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చూసారండి, లోకంలో మీరు ఈ విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు, విశాల మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? ఈ లోకాన్ని ప్రేమిస్తారు, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారు. చూసారండి, కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా ఏముంటదండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమం. ఇక్కడ గమనించినట్లయితే లోకంలో ఏముంది? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపుడము ఉంది. తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. కాబట్టి ఈ లోక సంబంధమైన మార్గంలో మనకి ఏం కనిపిస్తుంది? శరీరాశలు కనిపిస్తాయి, శరీర కోరికలు కనిపిస్తాయి, శరీర ఆలోచనలు కనిపిస్తాయి. అదే విధంగా మనకి ఈ లోక సంబంధమైన నేత్రాశ కనిపిస్తుంది. ఈ లోకంలో మనకు కనిపించే ప్రతిదీ మనకు కావాలని కోరుకుంటాం. మనము మనం మనం బయట ప్రయాణం చేసేటప్పుడు మనకు కనిపించే ప్రతిదీ కూడా అది కావాలి, ఇది కావాలి, మన నేత్రాశ ప్రతిదీ కోరుకుంటుంది. కానీ ఇక్కడ విశాలమైన మార్గము మనకు అది కాదు, కానీ మనకి ఇరుకైన మార్గంలో మనకి ఏం కావాలి కోరుకుంటాం అంటే, పైనున్న వాటినే వెదకుడి. భూ సంబంధమైన వాటిని కాదు, కానీ పైనున్న వాటిని మనం వెతకాలి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికినట్లయితే అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహింపబడతాయి అని చెప్పాడు. అదేవిధంగా మనం వెతకవలసినవి ఏంటండి? ఈ లోక సంబంధమైన వస్తువులు కాదు వెతకవలసినవి. మనము ఇరుకైన మార్గంలో మనకి పైనున్న వాటిని మనం వెతకాలి. పరలోకం కోసం మనం ఆలోచన చేయాలి, నిత్య జీవం కోసం మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం ఆ విషయాల్లో మనం ముందుకు సాగాలని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. మన సమయం అయింది కాబట్టి ఇంకొక వచనాన్ని కూడా నేను చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకంలో ఇరుకు మార్గము అనే విషయంలో చూసినట్లయితే, ఇరుకు మార్గము అంటే క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ. ఇది సంకుచితమైనటువంటి మార్గము. ఇదేంటండి? సంకుచితమైన మార్గము. ఇది దేవుని వాక్యానికి ఖచ్చితంగా లోబడాలి అని చెప్పేటువంటి మార్గమే ఇరుకైన మార్గము. ఏంటండి ఇరుకైన మార్గం అంటే? దేవుని వాక్యానికి ఖచ్చితంగా లోబడాలి, దేవుని వాక్యం ఖచ్చితంగా విధేయత చూపించాలని చెప్పాడు. కాబట్టి ఈ మార్గం నడవాలంటే ఏం చేయాలంటే, లోకాన్ని విడిచిపెట్టాలి, శ్రమలను భరించాలి. అందుకే ఈ మార్గాన్ని తెలుసుకునేవారు, ఎంచుకునేవారు కొందరే ఉంటారు. చూసారండి ఎంత ఉంటుంది? ఈ ఇరుకైన మార్గాన్ని తెలుసుకునేవారు, ఇరుకైన మార్గాన్ని భరించేవారు అందరూ ఉండరు, కొందరే ఉంటారని తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే లోకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చూసారండి ఏం చెప్పండి ఇక్కడ? ఇరుకు ద్వారాన ప్రవేశించడానికి మీరు పోరాడండి, దానికోసం ప్రయత్నం చేయండి. ఎలాగైనా ఈ ఇరుకు మార్గంలో, అంటే ఇరుకు మార్గం అంటే ఏంటి? పరలోక మార్గము, జీవ మార్గము, దేవుని వద్దకు వెళ్ళే మార్గము. ఈ మార్గంలో ప్రవేశించడానికి మీరు ఏం చేయాలట? పోరాడమంటున్నాడు. దానికోసం ఏదైనా వదులుకోమంటున్నాడు. అనేకులు మన ముందు పూర్వీకులు, మన పితరులు ఏం చేశారండి? సమస్తాన్ని వదులుకున్నారు ఆ మార్గంలో ప్రవేశించడానికి. అలాగే మనం కూడా ఈ లోక సంబంధమైన కొన్ని విషయాలు అన్నిటిని వదులుకొని ఇరుకు ద్వారా ప్రవేశించడానికి మనల్ని పోరాడమని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేకులకి అవకాశం లేదు, కొందరికే అవకాశం. కొందరికే దేవుడి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దాంట్లో మనం ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి ఇక్కడ మనకి విషయం ఏమర్థమైందంటే, ఇక్కడ మనం చదివినప్పుడు విశాలమైన మార్గం మనకు వద్దు కానీ ఇరుకైన మార్గాన్ని మనం ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నామని తెలుస్తున్నాము. కాబట్టి ఇరుకైన మార్గం అంటే ఇది క్రమశిక్షణతో కూడినటువంటి మార్గము, ఒక క్రమమైనటువంటి మార్గం అని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇరుకైన మార్గం అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలను, సుఖాలను, ఆనందాలను వదులుకొని ఆత్మ సంబంధమైన జీవితాన్ని, అనగా కష్టాలను, శ్రమలను, బాధలను ఎదుర్కోవడానికి అడుగు పెట్టేటువంటి జీవితమే
ఈ ఇరుకైనటువంటి మార్గము. కాబట్టి సహోదరులారా, మనందరం కూడా నేర్చుకున్న విషయాలను బట్టి, మన పితరులు చేసినటువంటి విధానాలను బట్టి, వారు ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆ పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని పొందడానికి ప్రయాసపడ్డారు. మనము కూడా ఈ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితంలో, అంటే ఇరుకైనటువంటి మార్గంలో, పరలోక మార్గంలో, జీవ మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులందరూ చక్కగా విన్నందుకు సోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.